హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. నా పేరు రవిశంకర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐటీఆర్ ఫైల్ చేసే ముందు కంపల్సరీగా చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ గురించి. ఈ చెక్ లిస్ట్లో మనం మాట్లాడుకునేవి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని మీరు ఐటీఆర్ ఫైలింగ్కి ప్రొసీడ్ అవ్వండి. అప్పుడు మీకు ఒకే స్ట్రెచ్లో మీ ఫైలింగ్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది అండ్ మీ ఐటీఆర్ ఫిల్ చేసుకోవడము అండ్ ఫైల్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతాయి. అండ్ మీరు అన్నీ క్రాస్ వెరిఫై చేసుకుని ఫైల్ చేస్తారు కాబట్టి రేపు డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్కి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చినా కానీ మీకు ఈజీగా ఉంటుంది. ఈ చెక్ లిస్టు జనరల్ చెక్ లిస్ట్ అండి. సో మనలో చాలామందికి ఈ చెక్ లిస్ట్ సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ వీడియోలో మాట్లాడుకునే హెడ్స్లో కాకుండా వేరే ఇన్కమ్ హెడ్స్ నుంచి కూడా ఇన్కమ్ ఉన్నా లేక ఇంకా ఏమైనా వేరే ఎగ్జామ్షన్స్ ఆర్ డిడక్షన్స్ కానీ క్లెయిమ్ చేస్తూ ఉంటే వాటికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయా లేదా చూసుకుని ఫైలింగ్కి ప్రొసీడ్ అవ్వండి, సరిపోతుంది. టాపిక్లోకి వెళ్ళేదానికన్నా ముందు మీరు ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో మీకు యూజ్ అయ్యే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అండ్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. అలా అయితేనే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే లేటెస్ట్ ట్యాక్స్ అప్డేట్స్ రీచ్ అవుతాయి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ మీ దగ్గర ఉండాల్సిన బేసిక్ డాక్యుమెంట్స్ మీ పాను, ఆధారు అండ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ డీటెయిల్స్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధార్ నెంబర్ని కంపల్సరీ చేస్తుంది కాబట్టి ఐటీ రిటర్న్లో మీ ఆధార్ నెంబర్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఇంతవరకు మీకు ఆధార్ లేకుండా ఇప్పుడే మీరు ఆధార్కి అప్లై చేసినట్లయితే ఆ రిఫరెన్స్ నెంబర్నైనా కనీసం మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ డీటెయిల్స్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇవి మోస్ట్ బేసిక్ థింగ్స్. ఒకవేళ మీ పాన్ డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ తెలియకపోయినా పోర్టల్లోకి నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, డిస్క్రిప్షన్లోను ఐ బటన్లోనూ ఇచ్చాను, అవసరమైతే చూడండి. నెక్స్ట్ మీ పాన్ అండ్ ఆధారు లింక్ అయ్యి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అండ్ మీ బ్యాంక్ అకౌంటు ప్రీ వ్యాలిడేట్ అయి ఉండాలి. ఆధార్ పాన్ లింకింగ్ టైం ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది, కానీ మీ బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ అవ్వకుండా మీరు ఐటీఆర్ ఆన్లైన్ మోడ్లో ఫైల్ చేయలేరు కాబట్టి ముందు బ్యాంక్ అకౌంట్ని ఇమీడియట్గా ప్రీ వ్యాలిడేట్ చేసుకోండి. ప్రీ వ్యాలిడేట్ చేసుకుంటేనే మీకు రిఫండ్ ఉంటే ఆ అమౌంట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ రెంటిని మీరు కంప్లీట్ చేసి ఉంటే నో ఇష్యూస్. అలా కాకుండా ఇంకా చేయాలనుకుంటే వీటికి సంబంధించిన వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి, అవసరం ఉంటే చూడండి. బేసిక్ డాక్యుమెంట్స్ అయిపోయాయి కదా, ఎప్పటి నుంచి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయిన ఫామ్ 26AS గురించి చెప్తాను. ఫామ్ 26AS అనేది సింపుల్గా చెప్పాలంటే మీ ట్యాక్స్ పాస్బుక్. మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్లో రిసీవ్ చేసుకున్న ఇన్కమ్ మీద పేయర్ టీడీఎస్ డిడక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు మీ ఫామ్ 26ASలో కనిపిస్తాయి. అలా డిడక్ట్ చేసిన టీడీఎస్ మీ శాలరీ ఇన్కమ్ పైన అవ్వచ్చు, లేక బ్యాంక్ ఇంట్రెస్ట్ పైన అవ్వచ్చు, లేక ఇంకా ఏదైనా ఇన్కమ్ పైన కూడా అవ్వచ్చు. ఏ ఇన్కమ్ పైన అయినా కానీ టీడీఎస్ డిడక్ట్ అయితేనే మీకు 26ASలో టీడీఎస్ అమౌంటు అండ్ ఆ అమౌంట్ మీద టీడీఎస్ ఎంత డిడక్ట్ అయిందో అండ్ అలానే పేమెంట్ రిఫరెన్స్ తాలూకు డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. అదే టీడీఎస్ డిడక్ట్ అవ్వకపోతే ఈ డేటా ఏది కూడా మీకు 26ASలో కనిపించదు. ఇదే కాకుండా మీరు ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైనా అడ్వాన్స్ ట్యాక్స్ లేక సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేస్తే అవి కూడా కనిపిస్తాయి. ఈ 26ASని మీరు పోర్టల్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫామ్ 16, ఫామ్ 16A కాదు. సో మీకు ఏ ఇయర్లో అయినా టీడీఎస్ సర్టిఫికేట్స్, అదేనండి ఫామ్ 16 కానీ 16A కానీ ఇంకేదైనా టీడీఎస్ సర్టిఫికేట్ కానీ, అలా టీడీఎస్ సర్టిఫికేట్స్ రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ ఫామ్ 26ASతో చెక్ చేసుకోవడం. మీ టీడీఎస్ సర్టిఫికేట్స్లో ఉండే అమౌంటే మీ 26ASలో కూడా ఉండాలి. అలా కాకుండా మీ టీడీఎస్ సర్టిఫికేట్స్కి మీ 26ASకి డిఫరెన్స్ ఏమైనా ఉంటే డిడక్టర్ని కాంటాక్ట్ చేసి రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే ఫామ్ 26ASలో కనిపించే అమౌంట్ మాత్రమే మీరు ఫైనల్గా ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు టీడీఎస్ క్రెడిట్గా క్లెయిమ్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ అండ్ ఫామ్ 26AS అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఐటమ్ బట్టి ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలో చెప్తాను. మీ ఇన్కమ్ ఆర్ డిడక్షన్ ఆర్ ఎగ్జంప్షన్ ఇలా ఏదైనా కానీ ఆ రిలవెంట్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉందా లేదా,
అండ్ వాటి బట్టే మీ ఐటీఆర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఇంకో విషయం, ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే ఐటీఆర్ ఫైల్ చేయడానికి కుదురుతుందా అంటే అలా కాదు. యాక్చువల్గా అయితే మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా ఐటీఆర్కి అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐటీఆర్ ఫామ్ అనేది ఎనెక్షర్ లిస్ట్ రిటర్న్. మరి ఎందుకండి ఈ చెక్ లిస్ట్ అంటే, మీరు ఎంటర్ చేసే ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మీ రిటర్న్ డిఫెక్టివ్ కాకుండా అండ్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ ఏవి రాకుండా ప్రాసెస్ స్మూత్గా అయిపోతుంది. సో అందుకోసం ఈ చెక్ లిస్ట్. సో చెక్ లిస్ట్లో ఫస్ట్ది, మీకు శాలరీ ఇన్కమ్ ఉంటే, మీ శాలరీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటి ఉంటే ఎంప్లాయర్ మీ ఇన్కమ్పై టీడీఎస్ డిడక్ట్ చేసి మీకు ఫామ్ 16 ఇష్యూ చేస్తారు. సో మీకు శాలరీ ఇన్కమ్ వస్తూ ఆ శాలరీ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ దాటి ఉంటే మీ దగ్గర ఉండే డాక్యుమెంట్ ఫామ్ 16 ఉంటుంది. ఒకవేళ మీరు ట్యాక్స్ లిమిట్లోకి రాకపోతే శాలరీ స్టేట్మెంట్స్తో వెరిఫై చేసుకోండి. కొన్ని కేసెస్లో మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ లోపు ఉన్నా కూడా ఎంప్లాయర్ ఫామ్ 16 ఇస్తే ఇవ్వచ్చు. కానీ అలాంటి కేసెస్లో ఫామ్ 16 ఇష్యూ చేయడం ఎంప్లాయర్కి కంపల్సరీ ఏమీ కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఒకే ఇయర్లో ఒకటి కన్నా ఎక్కువ జాబ్స్ మారి మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటి ఉంటే అందరు ఎంప్లాయర్స్ నుంచి కూడా ఫామ్ 16 తీసుకోవాలి, మర్చిపోవద్దు. ఫామ్ 16 అంటే ఏంటి అని మీకు తెలియకపోతే వీడియో మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లోను కార్డ్స్లోనూ కూడా ఇచ్చాను, కుదిరితే చూడండి. అదే మీరు పెన్షనర్ అయితే పెన్షన్ సర్టిఫికేట్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ దగ్గర పెట్టుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీ పెన్షన్ మీద టీడీఎస్ డిడక్ట్ అవుతూ ఉంటే ఫామ్ 16తో క్రాస్ వెరిఫై చేసుకోండి అండ్ 26 ASతో కూడా. నెక్స్ట్, మీకు హౌస్ ప్రాపర్టీ హెడ్లో ఇన్కమ్ ఉన్నా లేక ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేస్తూ ఉంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కేసు, మీ ప్రాపర్టీ రెంట్కి ఇస్తే ఆ కేసులో రెంటల్ ఇన్కమ్కి రెంట్ డీడ్, మున్సిపల్ ట్యాక్స్ డిడక్షన్గా క్లెయిమ్ చేయాలనుకుంటే ట్యాక్స్ పేమెంట్ చలాన్స్, అండ్ మీరు ఆ హౌస్పై లోన్కి ఇంట్రెస్ట్ డిడక్షన్ క్లెయిమ్ చేస్తుంటే ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. ఇక సెకండ్ కేసు, మీ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఈ కేసులో మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే క్లెయిమ్ చేయగలరు కాబట్టి ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ని ఏ బ్యాంక్లో మీకు లోన్ ఉందో వాళ్ళని ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ కావాలి అంటే ఇస్తారు. గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీ హౌసింగ్ లోన్పై ఇంట్రెస్ట్ కాంపోనెంట్ని హౌస్ ప్రాపర్టీ హెడ్లోను, ప్రిన్సిపల్ కాంపోనెంట్ని ATCలో డిడక్షన్గాను క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్, క్యాపిటల్ గెయిన్ హెడ్. ఇది చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్య చాలామంది స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి ఎర్న్ చేస్తున్నారు కాబట్టి. ఈ పాయింట్ వాళ్ళ గురించే. మీరు స్టాక్ మార్కెట్లో చేసిన ట్రేడింగ్కి ఏమైనా ప్రాఫిట్ వస్తే రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీ స్టాక్ బ్రోకర్ నుండి ఆ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా P&L తీసుకోండి. ఈ స్టేట్మెంట్ మీరు ట్రేడింగ్కి వాడే యాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, లేకపోతే మీ స్టాక్ బ్రోకర్ని అడిగినా కానీ ఇస్తారు. సో ఆ స్టేట్మెంట్స్ నుంచి ముందు ప్రాఫిట్స్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గాను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గాను డివైడ్ చేసుకుని మీ ITRలో చూపించుకోవాలి. ఎందుకంటే ఈ రెంట్కి ఎగ్జంప్షన్ విషయంలోనూ అండ్ ట్యాక్సిబిలిటీ విషయంలోనూ డిఫరెన్సెస్ ఉంటాయి. సో డివైడ్ చేసుకుని రిలవెంట్ కేటగిరీస్లో చూపించుకోవడం మర్చిపోవద్దు. ఇంకో విషయం, మీకు ఇలా క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉంటే మీరు ITR 1 ఫైల్ చేయకూడదు. మీ నేచర్ ఆఫ్ ఇన్కమ్ బట్టి ITR 2 కానీ ITR 3 కానీ అప్లై అవుతుంది. ITR 1 ఎవరు ఫైల్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. చెక్ లిస్ట్లో నెక్స్ట్ ఐటమ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ గురించి చూద్దాం. వీటిలో చాలామందికి అప్లై అయ్యేది ఇంట్రెస్ట్ ఇన్కమ్. సో ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీరు ITRలో కరెక్ట్ ఫిగర్స్ ఎంటర్ చేసుకోవాలంటే సేవింగ్ ఇంట్రెస్ట్ అయితే మీ బ్యాంక్ స్టేట్మెంటు అండ్ FD అయితే మీ FDRని దగ్గర పెట్టుకోండి. మీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద ఆల్రెడీ ట్యాక్స్ డిడక్ట్ అయ్యి ఉంటే మీ 26 ASలో ఈ అమౌంట్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. అలా రిఫ్లెక్ట్ అయితే మీరు ఆ అమౌంట్స్ని డాక్యుమెంట్తో వెరిఫై చేసుకుంటే సరిపోతుంది, ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. అలా కాకుండా బ్యాంక్ మీకు పే చేసే ఇంట్రెస్ట్ TDS లిమిట్స్కి లోపు ఉంటే మీ 26 ASలో రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి మాన్యువల్గా మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇంట్రెస్ట్ ఇన్కమ్ని సెక్షన్ 80 TTAలో ఎగ్జంప్షన్గా క్లెయిమ్ చేస్తున్నాం కదా అని అదర్ సోర్స్ సైడ్లో చూపించకుండా ఉండకూడదు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో డిస్క్లోజ్ చేసేసిన తర్వాత మాత్రమే డిడక్షన్ కాలంలో 80 TTAని క్లెయిమ్ చేసుకోవాలి.
అదే సీనియర్ సిటిజన్ కేసులో అయితే వాళ్ళకి సెక్షన్ 80 టీటీబీలో క్లెయిమ్ చేసుకోవాలి. అండ్ సేమ్ కండిషనే, ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో డిస్క్లోజ్ చేసి తర్వాత 80 టీటీబీలో డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. అలానే మీకు అదర్ సోర్సెస్లో డివిడెండ్ ఇన్కమ్ ఉంటే ఆ డీటెయిల్స్ని మీరు అసెస్మెంట్ ఇయర్ 21-22 నుంచి క్వార్టర్లీ ఎంటర్ చేసుకోవాలి. సో వాటి గురించి బ్యాంక్ స్టేట్మెంట్ కానీ మీకు కంపెనీ నుంచి వచ్చిన మెయిల్ ఇంటిమేషన్ కానీ పక్కన పెట్టుకొని డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ ఐటెంకి వస్తే మీరు సెక్షన్ 80C నుంచి 80U వరకు క్లెయిమ్ చేసే అన్ని డిడక్షన్స్కి అది ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు లేక ఎక్స్పెండిచర్ అవ్వచ్చు. వాటి ప్రూఫ్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అదేనండి 80Cలో కవర్ అయ్యే ఎల్ఐసి ప్రీమియము, పీపీఎఫ్, స్కూల్ ఫీజు, ఎన్ఎస్సి బాండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఇంకా వీటిలో కవర్ అవ్వకుండా ఉన్న ఏవైనా డిడక్షన్స్, అండ్ అలానే మీరు వేరే సెక్షన్లో క్లెయిమ్ చేసే మెడికల్ ఇన్సూరెన్సు, ఎడ్యుకేషన్ లోన్ మీద ఇంట్రెస్ట్, ఇలా ఏవైనా కానీ మీ దగ్గర వాటికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ఉంచుకోండి. ఏవి కూడా అటాచ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీ దగ్గర ఉండేలా చూసుకోండి. చెక్లిస్ట్లో నెక్స్ట్ ఐటము ఎగ్జామ్షన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. అంటే మీ అగ్రికల్చర్ ఇన్కమ్ రిలేటెడ్ కానీ సెక్షన్ 10 ఎగ్జామ్షన్స్లో ఏదైనా డిడక్షన్స్ని మీరు క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఆ ఎగ్జామ్షన్ బట్టి రెలవెంట్ డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోండి. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అయినా కానీ మీరు ఐటీఆర్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇప్పుడు ట్యాక్సెస్ విషయానికి వస్తే మీకు టీడీఎస్ డిడక్ట్ అయి ఉంటే టీడీఎస్ సర్టిఫికేట్స్ ఉంచుకోండి. అలా కాకుండా అడ్వాన్స్ ట్యాక్స్ కానీ లేక సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కానీ పే చేసి ఉంటే చలాన్స్ దగ్గర ఉంచుకోండి. అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ మీ 26 డేస్లో రిఫ్లెక్ట్ అవుతాయి, కానీ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ జనరల్గా ఐటీఆర్ ఫైల్ చేసే ముందు పే చేస్తాం కాబట్టి 26 డేస్లో రిఫ్లెక్ట్ అవ్వదు. సో మన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ డీటెయిల్స్ ఐటీఆర్లో ఎంటర్ చేయాలి కాబట్టి ఆ చలాన్ తాలూకా నెంబరు, బిఎస్ఆర్ కోడ్, డేట్ ఆఫ్ రెమిటెన్స్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అవసరం అవుతాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ ఇయర్కైనా ఐటీఆర్ ఫైల్ చేసేసాక ఆ ఇయర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా ఒక ఫైల్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా అవసరం రావచ్చు. సో ఇవండి మనం ఐటీఆర్ ఫైల్ చేయకముందు కంపల్సరీగా చూసుకోవాల్సిన చెక్ లిస్ట్. కాన్సెప్ట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఈ టాపిక్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.